ప్రైజ్ ద లార్డ్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ ఛానల్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ ఛానల్ ద్వారా థియాలజీ, దైవశాస్త్రం అనే సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. థియాలజీలో మనము 6 విభాగాలు ఉన్నాయని, ఈ 6 విభాగాలలో సిస్టమేటిక్ థియాలజీ ఒక విభాగము, ఆ విభాగంలో 10 భాగాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ సిస్టమేటిక్ థియాలజీలో, క్రమబద్ధమైన దైవశాస్త్రంలో మనము ఇంతవరకు బిబ్లియాలజీ, లేఖన శాస్త్రము, దేవుని యొక్క వాక్య శాస్త్రము గురించి మనం మొదటిగా ధ్యానించాం, నేర్చుకున్నాం. రెండవదిగా థియాలజీ ప్రాపర్, అంటే దేవునికి సంబంధించిన, లేకపోతే దైవశాస్త్రము లేక పితృదేవ శాస్త్రం అని చెప్పి కూడా పిలుస్తారు. సో దాంట్లో భాగముగా మనము ఈ రెండవ భాగాన్ని మనము చూస్తా ఉన్నాం. మొదటిగా ఈ పితృదేవ శాస్త్రంలో దేవుని యొక్క ఉనికిని గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆవశ్యకమైన కేవలము దేవుడు మాత్రమే కలిగి ఉండే గుణ లక్షణాల గురించి మనము నేర్చుకోవడం జరిగింది. అలాగే ఆయన యొక్క స్వభావము ఎలాంటిదో కూడా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన యొక్క నైతిక గుణ లక్షణాలు ఎలాంటివో ఈ పాఠం ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. ద మోరల్ యాట్రిబ్యూట్స్, నైతిక గుణ లక్షణాలు. ఈ నైతిక గుణ లక్షణాలు అనేవి ఇవి దేవునికి చెందిన లక్షణాలు. అయితే ముఖ్యంగా ఆయన చేత సృజించబడిన వారికి సంబంధించినవి. అంటే ఈ లక్షణాలు మనిషి కూడా కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి వాటిని ఇతరులకు, అంటే మనుషులకు కూడా సంక్రమించగలిగే లక్షణాలుగా ఉన్నాయి అని చెప్పి పిలుస్తారు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమ చేత ఈ లక్షణాలు మానవునికి కూడా ఆపాదించాడు. అందులో ఒక 4 ప్రాముఖ్యమైన ఈ నైతిక గుణ లక్షణాలు ఏంటో మనం చూడబోతున్నాం. మొదటిది పర్ఫెక్ట్ హోలీనెస్, పరిపూర్ణమైన పవిత్రత లేక పరిశుద్ధత. దేవుని యొక్క ఈ పరిపూర్ణమైన పవిత్రత ఎలాంటిది అని అంటే, ఇది సంపూర్ణమైన స్వచ్ఛత కలిగి ఉన్నది. అంటే దేవుని యొక్క పరిపూర్ణ పవిత్రత సంపూర్ణ స్వచ్ఛతను కలిగి ఉంది. ఆయన పాపం చేయలేడు, లేదా పాపాన్ని సహించలేడు కదా. అంటే ఆయన పరిపూర్ణత ఎలాంటిది అని అంటే పాపరహితమైనది. అంటే పవిత్రత అనేది దేవుని యొక్క అంతర్గత లక్షణం. పవిత్రత అనేది మనం ఇంకా ప్రాముఖ్యంగా చూస్తే ఈ లేఖనాలలో వివరించబడిన ఒక ప్రధానమైన ఘట్టముగా ఇది మనం చూస్తా ఉన్నాం. దాంట్లో లేఖనాలు కొన్ని గమనిస్తే, లేవియాకాండము 19వ అధ్యాయం 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆ లేఖనం తెలియచేస్తోంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అని తెలియపరచబడతా ఉంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే పరిశుద్ధుడు అని ఆ లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు అనే మాటను అందులో ప్రస్తావించబడింది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించలేడు, ఓర్చుకోలేడు అనే మాటను కూడా మనము ఈ లేఖనాల ప్రకారంగా మనము పరిపూర్ణమైన దేవుని పవిత్రత ఎలాంటిదో మనము ఈ కొన్ని లేఖనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే రీతిగా రెండవ నైతిక గుణ లక్షణము ఆలోచన చేస్తే పర్ఫెక్ట్ రైచియస్నెస్, పరిపూర్ణమైన నీతి. ఈ నీతి మరియు న్యాయం అనేవి ఈ రెండు కూడా పర్యాయ పదాలు. నీతి అనేది పాపానికి వ్యతిరేకంగా కలిగి ఉండే పవిత్రత. అంటే దేవుని పవిత్రత పాపానికి తీర్పు తీర్చాలని, పాపిని శిక్షించాలని కోరుతుంది. అయితే ఆ శిక్ష దేవుని నీతి మరియు న్యాయం ప్రకారంగా ఉంటుంది అనేది మనము గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు ఆ విషయాన్ని తెలియచేస్తా ఉన్నాయి. అంటే దేవుని పరిశుద్ధత ఏం కోరుతుంది అంటే శిక్షను కోరుతుంది. కానీ ఆ శిక్ష ఎలా ఉంటుందంటే ఆయన యొక్క నీతి న్యాయం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని నీతి మరియు న్యాయము తన యొక్క
సృష్టికి, తన యొక్క బిడ్డలకు ఆయన శిక్ష మరియు బహుమానము ఇచ్చే వాటితో కూడా అది ముడిపడి ఉంది అనే విషయాన్ని మనము ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. తర్వాత కొన్ని లేఖనాలను కూడా మనము గమనించినప్పుడు దేవుని నీతి, ఆయన న్యాయం ఎలాంటిదో ఈ లేఖనాల్లో మనం చూడొచ్చు. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం ప్రకారము సర్వలోకమునకు ఆయన న్యాయము తీర్చును అని. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలలో దేవుడు తన నీతి ప్రకారము న్యాయము తీర్చువాడై ఉన్నాడు అని రాయబడింది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారము నీతి న్యాయములు దేవునివే అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని నీతి సువార్తల్లో ఏ రీతిగా బయలుపరచబడిందో అక్కడ వివరిస్తా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు గమనిస్తే నీతి న్యాయములు దేవుని యొక్క సన్నిధానవర్తులని విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాల ప్రకారము దేవుని యొక్క నీతి న్యాయము ఏ రీతిగా ఉందో ఈ లేఖనాలలో మనము గ్రహించగలుగుతున్నాం. 3వ నైతిక గుణలక్షణాన్ని గనక గమనిస్తే ఆయన యొక్క గుణలక్షణం ఎలాంటిదేనంటే పరిపూర్ణమైన ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది అనంటే, ప్రేమ అనేది దేవుని యొక్క హృదయ స్వభావం. దేవుడు ప్రేమను కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుడే ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని ప్రేమ మానవాళి పట్ల చూపించబడింది. అంతేకాదు, మరీ పరిపూర్ణంగా ఇంకా ఎక్కువగా దేవుని యొక్క ప్రేమ ఎక్కడ వివరించబడింది లేకపోతే వ్యక్తపరచబడింది అని అంటే, ఆయన శిలువ మీద చేసిన విమోచన కార్యము ద్వారా ఆయన ప్రేమ ఎలాంటిదో, ఎంత ఉన్నతమైనదో అక్కడ వివరించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ క్రింది లేఖనాలు మరింత వివరాన్ని మనకి అందజేస్తా ఉన్నాయి. దేవుడు ప్రేమమయుడని కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమై ఉన్నాడని తెలియజేస్తుంది. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు గమనిస్తే దేవుడు తన ప్రజలను ప్రేమించుచున్నాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లేఖనాలన్నిటి ప్రకారం దేవుని ప్రేమ ఎలాంటిదో మనము చూస్తా ఉన్నాం. అలాగే దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమలో ఆలోచన చేస్తే ఆయన మంచితనం కూడా ఆయన ప్రేమ యొక్క కోవలోనికే వస్తుంది. దేవుని యొక్క మంచితనం, దేవుని మంచితనం అంటే దేవుడు సమస్త జీవరాశుల పట్ల చూపించే ఆయన యొక్క కాపుదల లేకపోతే సంరక్షణ, ఆయన ప్రేమను బయలుపరుస్తుంది. ఆయన యొక్క మంచితనము దీని ద్వారా మనకి అర్థమవుతా ఉంది. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనాల్లో గమనిస్తే ఆయన యొక్క మంచితనము, ఆయన ఎంత మంచి దేవుడో ఈ లేఖనాలు వివరిస్తా ఉన్నాయి. అలాగే ఆయన ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ కోవలోనికి వచ్చే ఇంకొక పదం ఏంటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపను గురించి ఆలోచన చేస్తే కృప అంటే ఏంటి అనంటే అనర్హమైన లేక సంపాదించలేని మరియు అర్హులు కాని సామాన్యులైన వారి పట్ల లేకపోతే పాపులైన వారి పట్ల దేవుడు ప్రసాదించే అనుగ్రహమే కృప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన యొక్క కృప ఎలాంటిదో వివరిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమను గురించి వివరిస్తూ ఇంకొక పదాన్ని ఆ కోవలోనికి తీసుకుని వచ్చారు. అది ఏంటి అనంటే దేవుని దయ. ఈ దేవుని దయ అంటే ఏంటి అనంటే, పాపి తన పాపపు స్థితిలో ఉండడాన్ని బట్టి తనకు తానుగా సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితిని చూచి దేవుడు మానవుని మీద, పాపి అయిన మానవుని మీద చూపించే జాలే ఆయన దయ. అదే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 13వ వచనంలో ఈ యొక్క దయను గురించి మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రేమను గురించిన మరొక పదాన్ని, అంటే దేవుని ప్రేమ కోవలోనికి వచ్చే మరొక పదం ఏంటి అనంటే దేవుని కనికరం. ఈ కనికరం అంటే ఏంటి అనంటే మరొకరి బాధలకు సహాయం చేయాలనే తపనతో బాధపడడం. అంతేకాదు, యేసు ప్రభు వారిని చూస్తే వారు కాపరు లేని గొర్రెల వలె చెదరి ఉన్నారని యేసు వారిని చూచి వారి మీద కనికరపడ్డాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, అలాగే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 38వ వచనాలలో దేవుని యొక్క కనికరము ఎలా ఉంటుందో
మనకు అర్థమవుతా ఉంది. దేవుని యొక్క నైతిక గుణ లక్షణాలలో చివరిది మనం చూస్తే పర్ఫెక్ట్ ఫెయిత్ఫుల్నెస్, పరిపూర్ణమైన విశ్వాస్యత లేక నమ్మకత్వం. ఎలాగుంటుందో మనము ఆలోచన చేస్తే ఈ పరిపూర్ణమైన దేవుని విశ్వాస్యత అంటే దేవుడు పూర్తిగా నమ్మదగినవాడు, ఆయన మాట నమ్మదగినది అని అర్థం. అంటే ఆయన మాట సత్యమని, ఆయన ఆధారభూతుడని, ఆయన ఆధారపడదగిన దేవుడని తద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. నమ్మకత్వం అనేది దేవునికి మరియు ఆయన మాటకు కూడా అన్వయించబడింది. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, ఆయన ఏకైక సత్యదేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అనే మాటను మనం చూస్తున్నాం. కొన్ని లేఖనాలు గనక మనం గమనిస్తే ఆయన నమ్మకత్వాన్ని గురించి ఈ లేఖనాల్లో వివరించబడుతున్నాయి. ఆయన ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 86వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో వివరించబడతా ఉన్నాయి. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే నమ్మదగిన దేవుడు తన ప్రజలను ఎలాగూ స్థిరపరుస్తాడో ఆ లేఖనములో వివరించబడింది. కాబట్టి ప్రియులరా, దేవుడు కోరేది ఏంటి అనంటే ఈ నైతిక గుణ లక్షణాలు విమోచించబడిన తన ప్రజలైన వారు కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అవి వివరిస్తా ఉన్నాయి. ప్రియులరా, ఇంతవరకు కూడా మనము థియాలజీ అనే విభాగంలో, సిస్టమేటిక్ థియాలజీలో 2వ భాగమైన థియాలజీ ప్రాపర్, ఈ థియాలజీ ప్రాపర్లో ఈ 3వ ఎపిసోడ్, 3వ పాఠము అంటే మొదటి 2 పాఠాలు ఏమై ఉన్నాయంటే దేవుని యొక్క ఉనికిని గురించి, దేవుని యొక్క స్వభావం గురించి, అదే రీతిగా దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనము చూసాం. ఈ 3వ పాఠంలో దేవుని యొక్క నైతిక గుణ లక్షణాలు ఏంటో మనము నేర్చుకోగలిగాం. వీళ్ళరా, మరొక పాఠముతో మీ ముందుకి నేను రాబోతున్నాను. స్టే ట్యూన్. BCE, బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. గాడ్ బ్లెస్ యూ.